గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. హెడ్లైన్ చూద్దాం. శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ బహిష్కరించిన బీఆర్ఎస్. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై నిరసన. ఉస్మానియా ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు కేటీఆర్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా, అండగా ఉంటామని భరోసా. కాంగ్రెస్ సర్కారు అపచారంపై కదం తొక్కిన తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిని నాశనం చేస్తోంది. ప్రజలను అవమానించేలా పాలన సాగుతుందన్న జగదీష్ రెడ్డి. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా. న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి. హర్యానా, మహారాష్ట్ర ఫలితాలతో ఇండియా కూటమిలో కుదుపు. రాహుల్ నాయకత్వ పటిమపై మిత్రపక్షాల్లో సడిలిన నమ్మకం. డీటెయిల్ చూస్తే ఇవాల్టి నుంచి జరగనున్న ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ప్రారంభానికి ముందే తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ అన్నారు. మొదటి రోజే తమను లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని గుర్తు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచివేత ధోరణిని అవలంబిస్తున్నారని కేటీఆర్ అన్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ తమ పార్టీ సభ్యుల గొంతు నొక్కేలా వ్యవహరించారని చెప్పారు. తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా బుధవారం నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న ఆశా వర్కర్లపై అత్యంత హేయంగా దమనకాండ జరిగిందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాలపై పోలీసులు జులుం ప్రదర్శించడం దారుణమన్నారు. పోలీసులు చేసిన దుశ్శాసన చర్య ప్రజలందరూ చూశారన్నారు. ఆడబిడ్డలపై దారుణంగా ప్రవర్తిస్తున్న ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో ఆశా వర్కర్ రహీంబీని పరామర్శించారు. 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా, తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా, ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు. 18,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.
మరి సంవత్సరం అయింది కదా 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు, అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది, కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది, వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు 1700 నుంచి 9700కు పెంచిండు, మీకు సరిపోదు, మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఆశాలు వారు తెలంగాణ వచ్చినాడు కేవలం 1700 ఉండేది వారి గౌరవ వేతనం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం. 1700 నుంచి 9700 దాకా తీసుకొని పోయినాం. సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో 250 రూపాయలు, మొత్తం 10,000 రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ రహీంబీని పరామర్శించారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఆశా వర్కర్లపై కాంగ్రెస్ ప్రభుత్వ దాడి హేయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఆశాలకు 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు మధుసూదనాచారి. అమానుషమైనటువంటి లాఠీ చార్జ్ చేసి మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా మగ పోలీసులు హ్యాండిల్ చేసినటువంటి తీరును కానీ, వాళ్ళను శారీరకంగా మానసికంగా హింసించడం కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమానుషంగా వాళ్ళను బండ్లలో మన బస్తాలను విసిరేసినటువంటి తీరు చాలా హృదయ విదారకం. నిన్న 2 ఉస్మానియా ఆసుపత్రిలో చేరడం, కొంత చికిత్స పొందడం, ఇప్పుడు మేము రహీంబీ అనేటువంటి ఆడబిడ్డను పరామర్శించడం జరిగింది. అంటే ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. మాటలు చెప్పడం, మాటలు కోటలు దాటినాయి కానీ కాళ్ళు గడపలు దాటినట్టు వాళ్ళు ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం గడిచిన సంవత్సర కాలంలో పనిచేయలేదు. కాబట్టే ప్రజలు అడుగడుగున ప్రశ్నిస్తూ ఉంటే, వాస్తవాలు ప్రజలు క్షోభలో ఉంటే దాన్ని వక్రీకరించేటువంటి విధంగా వీళ్ళు గొప్పగా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి, ఆశాలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. వాళ్ళకు తక్షణమే 18,000 రూపాయల జీతాన్ని పెంచి ఉద్యోగ భద్రతను కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆశా వర్కర్స్పై పోలీసుల దాడిని మహిళా కమిషన్ దృష్టికి తెచ్చారు బాధితులు. ఈ మేరకు కమిషన్కు ఫిర్యాదు చేశారు. కొంతమంది పోలీసులు అరాచకంగా ప్రవర్తించారని కమిషన్ సభ్యులకు వివరించారు. వినతి పత్రం ఇస్తామని వెళితే పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్కు ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ మహిళా నేత తులా ఉమా, ఆశా వర్కర్స్ యూనియన్ల నేతలున్నారు. కూడా చూడకుండా మగ పోలీసులు పట్టి నెట్టేయడం కానీ, తీసి లిఫ్ట్ చేసి ఆ వెహికల్లో ఎత్తేసినప్పుడు ఆ వెహికల్లో కాళ్ళు కూడా ఇరుగుతాయి. డోర్లు వేస్తుంటే కాళ్ళు ఇరిగిపోతాయేమో, మీరు ఎందుకట్లా
డోర్లు వేస్తురు అని చెప్పేసి ఆ లేడీస్ ఆ పోలీసులను ఆపితే మా పైననే దాడి చేస్తురు అనే ఒక తప్పుడు ప్రచారం చేసి అరాచకం సృష్టించి ఇవాళ చాలా మంది, ఒక మహిళనైతే ఆమెకు విపరీతం కాలు ఇరిగింది, ఆమె స్పృహ తప్పి పడిపోయింది, ఇవాళ హాస్పిటల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. చాలా మందికి ఒక 5-6 మంది మహిళలకి గాయాలైనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు అతి ఉత్సాహం చూపించి ఆశా వర్కర్ల పైన ఏదైతే నిన్న చేసినటువంటి దారుణానికి ఒడిగట్టినరో దాన్ని ఇవాళ కమిషన్ దృష్టికి తీసుకురావాలి. వారు ఒక మహిళా కమిషను, ఎందుకంటే మహిళా సమస్యల పైన తను స్పందిస్తున్నారు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే దాంతో మేము వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నాం. కానీ తను అప్పటికే నేను పోలీసులకు నోటీస్ పంపించానక్క, ఒక ఉమెన్గా మరి మహిళల పైన అట్లా ఎందుకు ప్రవర్తించారని నేను నోటీస్ పంపించాను. కానీ మీరు చెప్పారు కదా, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ నేను పరిశీలిస్తాను. అట్లాంటి పోలీసులు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయకుండా, ఈ రకమైనటువంటి అతి ఉత్సాహం చూపించకుండా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా విభాగం పక్షాన ఆశా వర్కర్స్ యూనియన్కు కూడా వాళ్ళు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నారు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఉన్నాము, మీకు అండగా ఉంటాము, మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాన్ని కొనసాగించండి అని వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా వాళ్ళకు సపోర్టుగా కూడా మేము ఇవాళ వారికి సపోర్టుగా రావడం జరిగింది. ఉమెన్ కమిషన్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 12 గంటల వరకు మాకు సమయం ఇవ్వండి, 12 గంటల వరకు అందరు రీచ్ అవుతారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి 12 గంటల వరకు సమయం ఇవ్వండి అన్న. ఈ లోపే ఇంకొక 4 నిమిషాల సమయం ఉన్నది 12 గంటలకు అనే తరుణంలోనే వాంటెడ్లీ అక్కడ గొడవ క్రియేట్ చేసిర్రు. మీ మీడియా మిత్రులు ఆడ స్పష్టంగా చూపించడం జరిగింది అక్కడ ఏం జరిగింది అన్నది. కాబట్టి అక్కడ తెలుస్తుంది, మనం ఆ విజువల్స్ లో చూస్తుంటే తెలుస్తుంది. అక్కడున్న ఏసీపీ గారు కావచ్చు, ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, వాంటెడ్లీ మా ముందుకు రావడము, అత్యుత్సాహంతో అక్కడున్న ఫ్లెక్సీని తొక్కడము, షూస్ తోని మీదకు రావడము, తిట్టడము, బూతు పదజాలం వాడడము, అవన్నీ తిట్టడంతో ఆశా వర్కర్లు అరెస్ట్ చేయాలి, ఇంకొక 4 మాకు ఇచ్చిన టైంలో ఇంకొక 4 నిమిషాలు ఉందనగానే అరెస్ట్ చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేసే తరుణంలో ఆశా వర్కర్లు అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని కొట్టడము, అక్కడ పడిపోవడము, నేను వెళ్లడంతో నన్ను కొట్టడము, నేను పడిపోవడము, నన్ను లాగి అందులో పడేయడం అంట. అసలు పడేసిన నన్ను నేను బీపీ ఎక్కువయ్యి నురగలు గక్కుతూ చనిపోయిందేమో అనుకున్నారంట అందరూ. అటువంటి నన్ను డీసీఎంలో పడేసి ఆ లాగి అందులో నెట్టి కాళ్ళు గిడ పైకి కంప్లీట్ గా లాగకుండా డోర్ వేసి కాళ్ళు విరగొట్టే ప్రయత్నాలు కూడా చేశారంట. ఎందుకంటే నేను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను, నాకేమీ తెలియదు. 12-10 నిమిషాలకు నేను ఈ సంఘటన జరిగితే 3 గంటల తర్వాతనే నేను ఉస్మానియాలో కాన్షియస్ లోకి వచ్చాను. ఆ మధ్యలో ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. అక్కడ జరిగిన విజువల్స్ చూడడము, మా ఫ్రెండ్స్ చెప్పడము, వాళ్ళు చెప్పిన వాటిని ఆ విజువల్స్ చూసిన దాన్ని బట్టి చూస్తే చాలా అత్యుత్సాహం చూశారు. కావాలనే పోలీసులు అక్కడ గొడవ క్రియేట్ చేశారు, మమ్మల్ని కావాలనే రెచ్చగొట్టాలని చూశారు. అయినా మేము చాలా వరకు తగ్గున్నాము. ఎగిరెగిరి కొట్టడము, డీసీఎం పైకెక్కి ఎగిరెగిరి కొట్టడము, ఒక ఉన్నత అధికారి, అంత పెద్ద హోదాలో ఉన్న అధికారి తన యూనిఫామ్ మర్చిపోయి, తన డిజిగ్నేషన్ మర్చిపోయి ఆశా అక్క బ్లౌజ్ లాగడము, చీర లాగడము, ఆ బూతు పదం మాట్లాడుతూ అంత ఘోరాతి ఘోరంగా చేయడము. ఇంకొకటి, స్పృహ తప్పి పడిపోయిన ఆ ఆశా అక్క చెల్లెళ్ళందరినీ అందులో ఒక గొర్రెలాగా పడేసి 2 గంటలు కాలయాపన చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా హైదరాబాద్ లోనే తిప్పి లాస్ట్ కి ఆశా వర్కర్లు బెదిరించి బ్రతిమాలి ఒక దగ్గర ఆపి 108 పిలిపించుకొని ఆశా వర్కర్లే స్పృహ కోల్పోయిన మమ్మల్ని అందరినీ ఉస్మానియాకి చేర్పించడము. టీఆర్ఎస్ పార్టీ నుంచి సత్యవతి రాథోడ్ గారు వాళ్ళందరూ రావడంతోనే అప్పుడు మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి అప్పుడు మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ విజయోత్సవాలలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణలో మమ్మల్ని అందరినీ, ఆడపిల్లలను చూడకుండా పోలీసులు ఇంత అత్యుత్సాహం చూసి ఇంత వేదనకు గురి చేసిన వాళ్ళని ఖచ్చితంగా మా వైపు నుంచి మేము కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, మహిళా మంత్రులు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. మళ్ళీ ఇక మీదట ఎవ్వరూ మహిళల జోలికి ఇలా అసభ్యంగా ప్రవర్తించకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మహిళా కమిషన్ గారు కూడా మేడం చాలా చక్కగా స్పందించారు. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చే లోపే మేడం తను ఆల్రెడీ ఈ కంప్లైంట్ పంపించడం జరిగిందన్నది, ఇక మీదట ఎక్కడా ఇలా అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఖచ్చితంగా నేను డీసీపీ గారితో మాట్లాడతానని చెప్పి మేడం మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేశారు.
మాకు ఉద్యమ కాలం నాటి తల్లే కావాలని కాంగ్రెస్ తల్లి వద్దంటూ ముక్త కంఠంతో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలాభిషేకం పంచామృతాభిషేకం చేశారు. సచివాలయంలో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ తల్లేనని కవిత స్పష్టం చేశారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేశారని కవిత విమర్శించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మీర్పేటలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సైతం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. సచివాలయంలో కాంగ్రెస్ తల్లి విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మేడ్చల్ జిల్లా బొమ్రాజ్పేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు నిరసనగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజం మున్సిపాలిటీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. కల్వకుర్తిలో గులాబీ నేతలు భారీ బైక్ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మను తొలగించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారని మండిపడ్డారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో కార్పొరేటర్ మాధవరం రోజా, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, పార్టీ కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోపే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగులో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాలాభిషేకం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పాలాభిషేకం చేశారు. ఇక మేడ్చల్ జిల్లా అల్వాల్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుపేదలంటేనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీలో చిరు వ్యాపారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. ఎక్కడికెక్కడ షాపులను కూలగొట్టారు. దీంతో చిరు వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలైన ఇలాంటి దౌర్జన్యం లేదని వ్యాపారులు గుర్తు చేసుకున్నారు. నిరుపేదలంటేనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో చిరు వ్యాపారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్ పై ఉన్న షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చిరు వ్యాపారులపై విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ షాపులను కూలగొట్టారు. కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా దౌర్జన్యకాండ కొనసాగింది. దీంతో చిరు వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంత జులుం ఎందుకని వాపోయారు.
బడాబాబులకు వంతపాడే కాంగ్రెస్ పాలకులు తమ పొట్ట కొట్టడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలపై ఇలాంటి దౌర్జన్యం లేదని వ్యాపారులు గుర్తు చేసుకున్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని జనం నినదించారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణలోని నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచెటోడని బాధితులు మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇప్పటికే సగం ముంచిండని, కేసీఆర్ సార్ రాకుంటే మొత్తం ముంచేస్తాడని ఆవేదన చెందారు. కేసీఆర్ ఉన్నప్పుడు పేదల బతుకులు బాగుండేనని, మళ్ళా కేసీఆర్ సారే రావాలి, తమకు న్యాయం చేయాలని బాధితురాలు జయమ్మ అన్నారు. తమలాంటి పేదలకు న్యాయం చేసేది కేసీఆర్ సారే. సార్ను కలుస్తా, కాళ్ళు పట్టుకొని నా కష్టాన్ని చెప్పి ఆదుకోవాలని వేడుకుంటానే కూల్చివేతల బాధితురాలు జయమ్మ చెప్పింది. రోడ్డు పక్కన తన కొడుకు పంచర్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, తన భర్త చనిపోయిన తర్వాత కొడుకుపైనే ఆధారపడి 5గురం బతుకుతున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులో సామాను కూడా తీసుకొనివ్వకుండా తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు సమయం ఇస్తే సామాను తీసుకొని పోయేటోళ్లం, అట్లనే కూల్చడం వల్ల ₹1,00,000 దాకా నష్టం జరిగిందని కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబం అంతా రోడ్డున పడ్డదని అంటూ లబోదిబోమని గుండెలు బాదుకుంది. నా సామాన్ తీసుకున్నంత వరకు ఆగదుండే. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకుని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసినా. ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా, నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకోండి. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. లేకపోతే ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచాడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత ఇవన్నీ ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునే దాకా నాకు టైం ఎందుకు వెళ్ళాడు? 5 నిమిషాలు టైం ఇంటి సార్ చదువుకుంటే 5 నిమిషాలు టైం ఇంటి వెళ్ళాడు. నా సామాన్లు వెళ్ళిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడో బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి రాత్రి రేపటికాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుండే హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. కేపీహెచ్బీ కాలనీలోని ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేపీహెచ్బీ కాలనీలోని నెక్సెస్ మాల్ చౌరస్తా నుంచి గోకుల్ ప్లాట్స్ చౌరస్తా వరకు, కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ చౌరస్తా నుంచి బ్రాండ్ ఫ్యాక్టరీ చౌరస్తా వరకు రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. కేపీహెచ్బీ కాలనీలో పలు ప్రధాన రహదారులకు ఇరువైపులా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను ఒక్కసారిగా జేసీబీలతో తొలగించారు. కేపీహెచ్బీ కాలనీతో పాటు అన్ని రోడ్లపై త్వరలోనే ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా వెంకపల్లిలో ఎమ్మెల్యే సామెలకు ఎదురుదెబ్బ తగిలింది. సంపూర్ణ రుణమాఫీపై సామెలను మహిళలు నిలదీశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని ఎందుకు మాటిచ్చారని మహిళలు ప్రశ్నించారు. రైతు భరోసా ఇస్తామని కూడా ఇంతవరకు దాని ఊసే లేదన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఊహించని పరిణామానికి చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఎమ్మెల్యే సామెలు. మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. చేయకపోతే ఈ జనం పట్టుకోలేక పడలేక అని ఉంది. చేస్తేనేమో చేయదు. లేకపోతే నువ్వు 2 అన్నావు, 2 చెయ్యి. 2 2.5 3 చెయ్యకు, 5 చెయ్యకు. ఇంటికి ఒకరికి చాలు, అందరు ఏమనుకుంటున్నారు?
సర్పంచ్ ఓటు వీళ్ళు ఒక్కటి కూడా పడదు. మంట మీద ఉన్నాం మేము సార్. మంచు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్త పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. దాంతో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ తరపున రంగంలోకి దిగిన బౌన్సర్లు బాహాబాయికి దిగారు. బౌన్సర్ల సాయంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టి మరీ ఇంట్లోకి వెళ్లారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మంచువారి ఇంటి గొడవ కాస్త రోడ్డెక్కింది. పరస్పర ఫిర్యాదుల మేరకు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ పై పహడీ షరీఫ్ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. తండ్రి కొడుకులు పరస్పరం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పహడ్ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. ఆదివారం జరిగిన గొడవకు సంబంధించి ఇంట్లో పనిచేసే వారిని విచారించారు. ఆ తర్వాత మోహన్ బాబు, మనోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నానికి దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు తన బౌన్సర్లను వెంటబెట్టుకుని నేరుగా జల్పల్లి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న మనోజ్ బౌన్సర్లను విష్ణు బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. మనోజ్ సామాగ్రిని ఖాళీ చేయించేందుకు డీసీఎంలను కూడా సిద్ధం చేశారు. తాజా పరిణామాలపై మంగళవారం సాయంత్రం డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కలిసి మనోజ్ ఫిర్యాదు చేశారు. తిరిగి జల్పల్లి ఇంటికి చేరుకోగా గేట్లు తీయలేదు. ఇంట్లో ఉన్న తన కూతురిని తీసుకెళ్తానంటూ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. దీంతో విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో మోహన్ బాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనోజ్ పై చేయి చేసుకున్నారు. మీడియా ప్రతినిధులను దూషిస్తూ తుపాకీ బయటకు తీసి చంపేస్తానని హెచ్చరించారు. మైక్ ముందు పెట్టి ప్రశ్నించే ప్రయత్నం చేసిన రంజిత్ అనే జర్నలిస్టు వద్ద నుంచి మైక్ లాక్కొని అతడిపైనే దాడి చేశారు. బౌన్సర్లు సైతం దౌర్జన్యం చేయడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. మోహన్ బాబు ఇంటి వద్ద ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇరువైపులా బౌన్సర్లు ఘర్షణకు దిగినా, మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడినా అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. ఉదయమంతా పోలీసులు మోహన్ బాబుకు అనుకూలంగా వ్యవహరించారని, మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత పోలీసుల వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా పరిస్థితుల దృష్ట్యా మోహన్ బాబు, మనోజ్ వద్ద ఉన్న లైసెన్సు తుపాకులను వెనక్కి తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ జల్పల్లిలోని ఆయన ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మోహన్ బాబు డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, WJI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ తదితరులు జర్నలిస్టులపై దాడిని ఖండించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంచు కుటుంబ గొడవలను ఎట్టకేలకు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బుధవారం ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలని అదనపు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మనోజ్, విష్ణువుల కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా కుటుంబ గొడవలపై మంగళవారం రాత్రి మోహన్ బాబు ఓ ఆడియో విడుదల చేశారు. నిన్ను అల్లార ముద్దుగా పెంచాను, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు,
తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు. ఇంట్లో అందరినీ ఎందుకు కొడుతున్నావు? బతుకు తెరువు కోసం వచ్చిన పని వాళ్లను కొట్టడం పాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. అన్నతో పాటు వినయ్ని కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావు. నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. రోడ్డెక్కి నా పరువు తీశావు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. జరిగిన ఈ సంఘటనతో మీ అమ్మ దవాఖానలో చేరింది. పోలీసుల సమక్షంలో నీ బిడ్డను నీకు అప్పగిస్తా అని మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు పేర్కొన్నారు. మనోజ్ తనను కొట్టలేదని, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, అవి మెల్లగా సర్దుకుంటాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.